ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 5వ సర్గయందలి గల 23 శ్లోకముల యొక్క వచనభావసరాన్ని రాముడు సీతను స్మరిస్తూ విలపించుట అనే కథగా విందాం. నీలుడు యథావిధిగా సావధానం చేస్తూ బాగుగా రక్షిస్తున్న ఆ సేన సముద్రము ఉత్తర తీరమునందు బాగా నిలపబడింది. వానర శ్రేష్ఠులైన మైంద ద్వివిధులిద్దరూ కూడా రక్షణము నిమిత్తము ఆ సేనలో అన్ని దిక్కులందు సంచరించారు. సముద్ర తీరమునందు సైన్యం నిలిచిన పిమ్మట రాముడు పక్కనే ఉన్న లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. కాలం గడుస్తూ ఉండగా శోకము శాంతిస్తుంది అని చెబుతారు, కానీ నా ప్రియురాలు కనబడకుండా ఉండడం చేత నా శోకం రోజు రోజుకు వృద్ధి చెందుతున్నది. ప్రియురాలు దూరమునందు ఉన్నందుకు నాకు దుఃఖం లేదు, ఆమె హరింపబడినందుకు కూడా నాకు దుఃఖం లేదు. ఆమె వయసు దాటిపోతోంది, దీని గురించి నేను విచారిస్తున్నాను. ఓ వాయువా, నా ప్రియురాలు ఉన్న వైపు నుండి ఇటు వీచు, ఆమెను స్పృశించి నన్ను కూడా స్పృశించు. నీ ద్వారా నాకు నా ప్రియురాలి శరీరం స్పర్శ లభిస్తుంది. ఆమె చూసిన చంద్రుని చూడ్డం చేత ఆమె చూపులతో నా చూపులకు సంబంధం ఏర్పడుతుంది. హరించబడుతున్న సమయమునందు నా ప్రియురాలు హా నాథా అని విలపించి ఉంటుంది. అది నా మనసులో ఉండి త్రాగిన విషము వలె నా అవయవాలను కాల్చివేస్తోంది. ఆమె వియోగము అనే కట్టెలు, ఆమెను గూర్చిన చింత అనే తీవ్రమైన జ్వాలలు గల మన్మథాగ్ని రేయింబవళ్ళు నా శరీరాన్ని కాల్చివేస్తోంది. లక్ష్మణ, నీవు లేకుండా నేనొక్కడినే ఈ సముద్రంలో దిగి పడుకుంటాను. ఈ విధంగా సముద్రంలో నిద్రిస్తున్న నన్ను ప్రజ్వలించుచున్న కామం కాల్చకుండా ఉంటుందేమో. నేను ఆమె ఒకే భూమి మీద ఉన్నాం అనున్నదే కామాతురుడనైన నాకు ఎంతో గొప్ప విషయం. దీని చేత జీవించుటకు శక్యమవుతుంది. ఆమె జీవించి ఉన్నది అని వినడం చేత నీళ్లు లేని వరిచేను, నీళ్లు ఉన్న వరిచేను పక్కపక్కనే ఉండడం చేత దాని తడి తగిలి జీవించినట్లు జీవిస్తున్నాను. నేను శత్రువులను జయించి పద్మముల వంటి నేత్రములు గల సమృద్ధమైన రాజ్యలక్ష్మి వలె ఉన్న సీతను ఎప్పుడు చూడగలనో కదా. అందమైన దంతాలు, ఓష్టములు గల పద్మతుల్యమైన ఆమె ముఖాన్ని కొంచెం పైకెత్తి రోగి శరీరారోగ్యవర్ధకమైన రసాయనము అనే ఔషధాన్ని తాగినట్లు ఎప్పుడు తాగుతానో కదా. దగ్గరగా కలిసి ఉన్నవి, బలిసినవి, తాళ ఫలముల వలె ఉన్నవి, కదులుచున్నవి అయిన ఆమె వచ్చోజాలు నాకెప్పుడు ఆనందం కలిగిస్తాయో కదా. నల్లని నేత్రాంతములు గల ఆ సీత రాక్షసుల మధ్య ఉన్నదై నాథుడనైన నేను ఉన్నను, నాథుడు లేనిది వలె రక్షకులెవ్వరూ లేక దుఃఖిస్తోంది. జనక మహారాజు కూతురు, నా భార్య, దశరథుని కోడలు అయిన ఆ సీత రాక్షస స్త్రీల మధ్య ఎట్లు శయనిస్తోందో కదా. శరత్కాలమునందు చంద్రరేఖ నల్లని మేఘాలను తప్పించుకుని పైకి వచ్చినట్లు ఆమె క్షోభింప శక్యం కాని రాక్షసులను దూరంగా త్రోసివేసి పైకి రాగలదు. స్వభావం చేతనే సన్నంగా ఉండు సీత దేశ కాలముల వైపరీత్యము వలన శోకము చేతను భుజించకపోవడం చేతను ఇంకనూ చిక్కిపోయి ఉంటుంది. రాక్షసుని వక్షస్థలముపై బాణములను ప్రయోగించి మనసులోని శోకాన్ని తొలగించుకుని సీతను ఎప్పుడు తిరిగి తీసుకుని వస్తానో కదా. పతివ్రత దేవతా స్త్రీతో సమానురాలు అయిన సీత బెంగతో నా కంఠాన్ని కౌగిలించుకుని ఆనందము వలన కలిగిన కన్నీళ్లను ఎప్పుడు విడిచిపెడుతుందో కదా. సీతా వియోగము వలన కలిగిన ఈ శోకమును మాసిపోయిన వస్త్రమును విడిచినట్లు వెంటనే ఎప్పుడు విడుస్తానో. రాముడు అక్కడ ఈ విధంగా విలపిస్తూ ఉండగా పగలు గడిచిపోవడం చేత మందమైన శరీరం గల సూర్యుడు అస్తమించాడు. పద్మపత్రముల వంటి నేత్రములు గల సీతను స్మరిస్తూ శోకంతో బాధపడుతున్న ఆ రాముణ్ణి లక్ష్మణుడు ఓదార్చాడు. పిదప అతడు సంధ్యను ఉపాసించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండలోని 5వ సర్గయందలి గల 23 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతను స్మరిస్తూ విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన
యుద్ధకాండ ఎందలి 6వ సర్గ ఎందలి 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకలో రావణుడు రాక్షసులతో ఆలోచన చేయుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.